చిలకడ దుంపలు పచ్చడికి అనమాట, పావు కిలో దుంపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి తీసుకొని కడుగుతాకి ఈ సైజు ముక్కలు అనమాట చిలకడ దుంపలు పచ్చడికి. వీటిని కడిగేసి ఆరబెట్టాను కదా ఫ్రెండ్స్ నేను. దాన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అమ్మ ఇది పాడైపోయింది, అట్లు కలిసి పాడైపోయింది చూడబెట్టి. ఇవి ఏంటంటే పావు కిలో దుంపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి పావు కిలోకి వేస్తున్నాను అనమాట. అమ్మ చెప్తారు వేస్తా. అన్ని ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఉంటే కడిగేసుకుని ఆరబెట్టేసుకుని ఈ విధంగా పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని కదా మిక్సీలో వేద్దామని చెప్పి మూత పెట్టేసారనమాట. ఈ చిలకడ దుంపలు కట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మిక్సీలో వేద్దామని పెద్ద జార్లో వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇదంతా కూడా మిక్సీ పట్టేస్తాను అనమాట, పెద్ద జార్లో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఈ విధంగా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. చిన్న చిన్న ముక్కలు కూడా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇందులో. ఇదేమో నూరేస్తుంది అనమాట, చిలకడ దుంపలు పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్న ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఈ చిలకడ దుంపలు పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండాలన్నమాట, మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. గ్రాముల చింతపండు నానబెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది స్వీట్ పొటాటో పచ్చడికి అంటే చిలకడ పచ్చడి ఫ్రెండ్స్. దీనికి తాలింపుకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో శనగబద్దలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు అన్నమాట, కరివేపాకును, ఎండుమిర్చి అనమాట, కరివేపాకును ఎల్లుల్లిపాయ అనమాట ఫ్రెండ్స్. పొయ్యి మీద ఆయిల్ తాగుతున్నాను. కారం కూడా 2 స్పూన్లు కారం వేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇందులో కారం 2 స్పూన్లు అనమాట, మెంతిపిండి కొంచెం కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. చిలకడ దుంపలు మిక్సీ చేసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది మీద ఆయిల్ పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ వచ్చింది. అందులో ఏంటంటే ఎండుమిరకాయలు, కరివేపాకు, పోపు దినుసులు అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చెనగపత్తులు, ఆవాలు, జీలకర్ర అనమాట, ఎల్లుల్లిపాయను, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది ఆవు పిండి కూడా కొంచెం కలుపుకోవాలన్నమాట. తాలింపు రెడీ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు తాలింపుని కాగిన దాంట్లో వేసాం కదా, దాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, అటు ఇటు ఫ్రై అయ్యేదాకా. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నారు అన్నమాట. చూడండి. అది ఈ విధంగా అది ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. తాలింపు అంతా కూడా ఎక్కువ వస్తుంది. కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట తాలింపులో. చూడండి. తాలింపు వేసుకుని పొయ్యి కట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం కదా, ఇందులో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడినంత. అంటే ఈ పావు కిలో దుంపలు కదా. ఇప్పుడు తాలింపు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.
కలుపుకోవాలన్నమాట. వాటర్లో నానబెట్టేసి ఉంచాం కదా, దాని యొక్క జ్యూస్ వస్తుంది కదా, చింతపండు జ్యూసు. ఫ్రెండ్స్ అది చింతపండు రసాన్ని ఈ విధంగా హీట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది 50 గ్రాముల చింతపండు అన్నమాట. చింతపండు పులుసు ఈ విధంగా కాగుతుందన్నమాట హీట్లో. ఫ్రెండ్స్ దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి, ఒక చెంచాన్నర. ముందుగా అన్నీ రెడీగా వేసేసుకున్నాం కదా ఇందుట్లో తాలింపు, దాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అది ఇది ఏడుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అందుకని ఇలా కలుపుకోవాలి అన్నమాట గరిటెతో. ఈ విధంగా కలిపేసుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, చింతపండు పులుసును పసుపు మరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి పచ్చడికి ఇది చింతపండు చిక్కదనం రావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది బాగా ఇందులో కలుపుకోవడానికి అనమాట. ఈ చిలకడ దుంపలు మిక్సీ పట్టేసాం కదా దాంట్లోకి అనమాట. చూడండి ఇప్పుడు దాన్ని తీసుకుని ఇందుట్లో పోసేస్తామన్నమాట. చూడండి వేడివేడిది ఫ్రెండ్స్, ఇప్పుడు వేడివేడిది చింతపండు పులుసు ఇందుట్లో పోసేస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఇది పోసేసి కలిపి ఫ్రెండ్స్ దీన్ని ఫ్యాన్ కింద పెట్టేయాలన్నమాట. ఆరిపోవాలి, బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు దీన్ని మనం జాడీలో కానీ లేకపోతే సీసాల్లో కానీ పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది నేను 1/2 కిలోతోనే వేయించాను అనమాట అమ్మతో. ఇది ఈ విధంగా కలుపుకుంటారన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇలా సీసాలో వేసుకోవాలన్నమాట, ప్లాస్టిక్ సీసాలో వేస్తుంది అనమాట అమ్మ. చూడండి ఇది చిలకడ దుంపలు పచ్చడి అనమాట. ఫ్రెండ్స్ అది చూడండి, అయిపోయింది. ఇలా జాడీలో పట్టేసాం అనమాట. ఫ్రెండ్స్ ఇది 1 year దాకైనా ఉంటుంది అనమాట. మనం అంటే 1-2 కేజీలు అలా వేసుకుని ఉంచుకుంటే అలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మేమేం చేసామంటే 1/2 కిలో దుంపలకే వేసాం అనమాట. ఫ్రెండ్స్ అది మీడియం సైజు సీసా అయిందనమాట. ఫ్రెండ్స్ ఇది 1/2 కిలో అయింది, 1/2 కిలోకి అయిందనమాట. ఫ్రెండ్స్ అది చూడండి, సీసా చూపిస్తున్నాను కదా. చిలకడ దుంపల పచ్చడితో ఇలా కలిపారన్నమాట. స్వీట్ పొటాటో పికిల్ రైస్ అనమాట.